అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. కాంచన సౌధం రాసిన వారు రావినూతల సువర్ణ కన్నన్ గారు. ఊరి మధ్య శివాలయంలోని జేగంట గణగణ మ్రోగింది. అస్తమాన సూర్యుడు తన వేడిని కోల్పోయి పశ్చిమాద్రిలోకి మెల్లగా దిగుతున్నాడు. ఫలితంగా తన కిరణాలు పడిన చోటల్లా అరుణిమ దాల్చి చూడడానికి అతి మనోహరంగా ఉంది దృశ్యం. హఠాత్తుగా కారు మేఘాలు కమ్ముకొచ్చాయి. పొలాలకేసి వెళ్లిన రైతు కుటుంబాలు వానకి ముందే ఇల్లుకు చేరాలన్న ఆరాటంతో పరుగులాంటి నడక సాగించారు. ఆవులు గేదెలు తమ లేగదూడలకి పాలు కొడపాలని కాబోలు అంబారావాలతో దూకుడుగా వస్తుంటే అల్లంత దూరాన గొడ్ల సావిళ్లలోని లేగదూడలు చెవులు నెక్కబొడుచుకొని తమ తమ తల్లి అరుపుల్ని గుర్తించి తిరిగి అంబా అంటున్నాయి ఉత్సాహంగా. గోధూలితో ఎడ్ల మువ్వల గలగలలతో ఆలమందల అంబారావాలతో గొడ్లకాడ పిల్లల పాడే పల్లె పదాలతో నీలాటి రేవు వద్ద పడచుకన్నెల కిలకిలలతో ప్రకృతి పసిడి కాంతులీనుతోంది. కారు మబ్బులకి తోడు గాలి, ఆపై సన్నతుప్పర కూడా ప్రారంభమైంది. ప్రకృతిలోని అందాలు గాని హఠాత్తుగా వచ్చిన మార్పు గాని మంగికి కనిపించడం లేదు. ఆ మాటకొస్తే ఆమెకి పరిసరాలే కనిపించడం లేదు. ఇంటి దగ్గర పుట్టెడు జ్వరంతో పడుకున్న పోలిగాడే కనిపిస్తున్నాడు. పొద్దున్నే పనిలోకి వెళ్ళేటప్పుడు అమ్మా బేగిరాయే నాకు భయమెత్తాంది అంటూ దీనంగా చూసిన కొడుకు చూపులే వెంటాడుతున్నాయి. ఆమె 4 రోజులుగా పనిలోకి వెళ్ళడం లేదు వాడి జ్వరం మూలంగా. కానీ ఈరోజు కాస్త గంజైనా తాగడానికి ఇన్ని నూకలు కూడా లేవు. అందుకే జ్వరం పిల్లాన్ని ఒంటరిగా వదిలేసి వచ్చింది. గబగబా కావంది గారింటికి వెళ్ళింది మంగి. అయితే ఆయన పట్నం వెళ్ళాడు. కూలి డబ్బులు రేపు తీసుకోమంది ఆయన భార్య. హతాశురాలైపోయింది మంగి. నిరాశగా తిరుగుమొహం పట్టింది. ఎప్పుడు చేనికాడే ఇచ్చే కావందు అప్పుడు కాస్త ఆలస్యం చేస్తే మళ్ళీ అడగటానికి ఆమెకి నోరు రాలేదు. అందుకే మౌనంగా ఇంటికేసి నడిచింది. ఆమె ఇల్లు చేరేసరికి గాలివాన హెచ్చింది. మెల్లగా గుడిసె తడిక కట్టిన తాడు విప్పి ఆతృతగా కొడుకేసి చూసింది మంగి. వాడు ఇంకా అలా కుక్కి మంచంలో పడుకుని మూలుగుతూనే ఉన్నాడు. మంగి ప్రాణం బాధగా మూలిగింది. కొడుకు దగ్గరగా వచ్చి తల మీద చేయేసి ఓరయ్యా పోలి ఎట్లాగుందిరా నాన్న అంది ఆప్యాయంగా. వాడు నీరసంగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళలో తల్లి వచ్చిందన్న ఆనందం, తృప్తి కనిపిస్తోంది. తల మీదున్న తల్లి చేతిని తన చిన్న చేత్తో పట్టుకుంటూ అమ్మా అన్నాడు అస్పష్టంగా. ఏటయ్యా? అమ్మా నాకు ఆకలేత్తాందమ్మా. జ్వరం తగ్గనే నాన్న బువ్వ తిందుగానే అనునయంగా అంది మంగి. కాదు నాకిప్పుడే కావాలి. బువ్వ తినద్దని ఆసార్లు గోరు చెప్పనేదు. అందుకే ఇయ్యాల రేపు బువ్వ తినద్దు బ్రతిమాలుతున్నట్టు అంది మంగి. క్షణం ఆలోచించాడు పోలిగాడు. తర్వాత అమ్మా అన్నాడు మళ్ళీ. ఏంటి నాన్న? ఆసార్లు గోరు బువ్వ తినద్దన్నారు కదూ? అవును నాన్న. పాలు తాగొచ్చన్నారుగా, కాసిన్ని పాలియ్యి ఆశగా అడిగాడు. మంగి మొహం పాలిపోయింది. గుండెల్లో దుఃఖ సముద్రాలు పొంగుతున్నా అవి గుండెల్లోనే దాచుకుని అది కాదయ్యా, ఈ ఎదవ జ్వరానికి ఏం తాక్కూడదంట. ఇప్పుడు నేను వస్తుంటే ఆసార్లు గోరు పిలిచి మరీ చెప్పారు. ఈ పాలుగన తాక్కుండుంటే జ్వరం తొందరగా తగ్గుద్ది. ఆ తర్వాత పాలు బువ్వ అన్నీ తాగొచ్చు అంది. ఊ ఊ నాకు ఆకలేత్తోంది. ఏడుపు మొదలుపెట్టాడు పోలిగాడు. ఉండు గంజి తెత్తాను లేవబోయింది మంగి. నాకు గంజొద్దు పాలే కావాలి అంటూ ఏడుపు స్వరం పెంచాడు. దిక్కుతోచలేదు మంగికి. ఎక్కడైనా చిల్లర దొరుకుతుందేమో అన్న ఆశతో గూళ్ళు పెట్టెలు వెదికింది. చివరికి ఆమె శ్రమ ఫలించింది. కావిడి పెట్టెలో ఓ పావులా కాసు దొరికింది. మంగి కళ్ళు తలుక్కుమన్నాయి. ఆ పావులా కాసు ఓ ముంతా తీసుకుని మరైతే నేను పాలెట్టుకొత్తాను, నువ్వు లెగవమాక అంది కొడుకుతో. అలాగే ఆనందంగా అన్నాడు పోలిగాడు. మంగి వెళ్ళింది. బేగిరామ్మ వెనక నుంచి అరిచాడు కొడుకు. అలాగే నువ్వు తొంగో. రాబోయే పాల కోసం ఆశగా ఎదురు చూస్తూ పడుకున్నాడు పోలిగాడు. అరగంట తర్వాత పాలతో తిరిగొచ్చింది మంగి. ఆమె సగం తడిసిపోయింది. ఉత్సాహంగా లేచిన పోలిగాడు తడిసిన తల్లిని జాలిగా చూశాడు. అయితే వాడిలోని ఆకలి వెంటనే దాన్ని మరిపింపజేసింది. ముంతలోని పాలు అమృతంగా తోచాయి వాడి కళ్ళకి. అబ్బో సానా పాలు తెచ్చావే అన్నాడు ఉత్సాహంగా.
అవును, మరి నువ్వు 2 పూట్ల తాగాలి గందా అంది మంగి షావుకారు కొట్లో 10 పైసలకి అప్పు తెచ్చిన బెల్లం పొట్లం విప్పుతూ. మరి తొందరగా కాసోయ్ అన్నాడు పోలిగాడు. మంగి చితుకులు మంటేసి పాలు కాచింది. అందులో బెల్లం పొడి వేసి వెదురు బద్దతో కలిపింది. తల్లి చర్యనంత ఆనందంగా చూస్తున్నాడు పోలిగాడు. పాలు కాచి చల్లార్చి సత్తు గ్లాసులో కాసిని పోసి కొడుక్కందించింది మంగి. వాడు నీరసించిన చేతులతో గభాల్నందుకొని గబగబా 2 గుక్కలు తాగాడు. వాడి మొహం చేదు తిన్నట్టు అయింది. సి పాలు బాగానేవు అన్నాడు సిరాగ్గా. పర్నేదు, కూసినెలాగో తాగాయ్ అంది మంగి. డోకొత్తందమ్మా. అవును, జ్వరంగా ఉంది కదూ. పాలేటోగానున్నాయ్. జ్వరముంటే అంతే అంటూ బలవంతంగా వాడికి కాసిని పాలు పట్టింది మంగి. పావలా పాలల్లో అర్ధసేరు నీళ్లు కలిపానని కొడుక్కి చెప్పలేదామె. వాడు సనుక్కుంటూ గోల చేస్తూ కాసిని పాలు తాగినా వెంటనే వాంతి చేసేసుకున్నాడు. మంగి మనసు బాధగా మూలిగింది. మెల్లగా వాడి మొహమది కడిగి పడుకోబెట్టింది. మంచం దగ్గర బాగు చేసింది. పోలిగాడు అలా కాసేపు మౌనంగా ఉండి ఆపై మెల్లగా నిద్రలోకో మగతలోకో జారిపోయాడు. అంతవరకు సముద్ర తరంగాల్లా ఎగసిపడుతున్న దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకున్న మంగి కొడుకు నిద్రపోయాడనుకున్న తర్వాత భోరుమంటూ కరువు తీరా ఏడ్చింది. మంగి తల్లి తండ్రి ఆమె ఊహ తెలియకముందే కాలం చేశారు. తల్లిదండ్రులు పోయిన ఆ పిల్లని మేనత్త తెచ్చి పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత తన ఒక్కగానొక్క కొడుకైన వీరుడికిచ్చి పెళ్లి చేసి తన బాధ్యత తీరిందని త్వరపడి పెద్దల్లో కలిసిపోయింది. వీరుడు పెద్ద కామడు రాయుడి గారింట్లో పాలేరుగా కుదురుకున్నాడు. మంగి పని రోజుల్లో కూలీనాలి చేసుకుని వట్టి రోజుల్లో ఇంటి పట్టునే ఉండేది. రాయుడు గారిచ్చిన తిండి గింజలతో మంగి తెచ్చే కూలీ డబ్బులతో సంసారం సాఫీగానే సాగిపోతుంది. అయితే చల్లగా సాగిపోయే సంసారం హఠాత్తుగా తారుమారైంది. వీరుడు వ్యసనాల పుట్టగా మారాడు. మంగి అల్లాడిపోయింది. రాయుడు పంచాయతీ ఎలక్షన్స్కి పోటీ చేస్తుంటే ఆయనకెదురుగా ఆయన స్నేహితుడు దూరపు బంధువు అయిన చౌదరి నిల్చున్నాడు. అంతే, ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులైపోయారు. ఉప్పు నిప్పులా చిటపటలాడారు. ఇద్దరికీ పోటీలు పెరిగాయి. పంతాలు పట్టింపులు పెరిగాయి. ప్రాపకాండ పెరిగింది. ఎవరి తరఫున వారు వారి సాయశక్తిలా కృషి చేశారు. వీరుడికి రాయుడు పోయించిన నాటుసారా బాగా వంట పట్టింది. వీధిని పడి ఇష్టం వచ్చినట్టు పేలుతున్నాడు. ఆయన స్వార్థంతో పోయించిన నాటుసారా మూలంగా వాడి దృష్టిలో రాయుడు ఓ దేవుడైపోయాడు. అందుకే ఆయన గొప్పలు కథలు కథలుగా చెప్తున్నాడు. ఓట్లు ఆయనకే వేయమని అర్థిస్తున్నాడు. నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను అన్నట్టు చౌదరి కూడా తన వాళ్ళకి తాగబోయించి జేజేలు కొట్టించుకుంటున్నాడు. ఎలక్షన్స్ దగ్గరకొస్తున్న కొద్దీ హడావుడి ఎక్కువైంది. ప్రాపగాండా ఎక్కువైంది. ఎలక్షన్స్ జరిగాయి. ఫలితాలు తెలిసాయి. చౌదరి నెగ్గాడు. రాయుడు ఓడాడు. కక్షలు పెరిగాయి. కర్రలు విరిగాయి. బుర్రలు పగిలాయి. పోలీసులు, కేసులు, కోర్టులు, జామీన్లు అన్నీ అయ్యాయి. కానీ ఒక్కటే నిలిచిపోయింది. అదే వీరుడికైన తాగుడు అలవాటు. కొత్త గోడకేసిన సున్నంలా అలాగే నిలిచిపోయింది. అంతేకాదు, దినదిన ప్రవర్ధమానమై విలసిల్లుతోంది. చల్లగా సాగిపోయే సంసారం వీధిన పడింది. అలాంటి సమయంలో మంగికి నెల తప్పింది. అయితే అది మంగికి ఆనందాన్నివ్వలేదు. వీరన్ని మాత్రం సంతోషం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆనందంతో మరో గ్లాస్ ఎక్కువ పుచ్చుకున్నాడు. తన వాళ్ళకి తాగించాడు. మంగి ఈ వంకనైనా బాగుపడతాడేమో అన్నట్టు ఆశగా భర్తకి పరిపరి విధాలా ఆ వెధవ తాగుడు మానమని చెప్పింది. ఫలితం శూన్యం. రాను రాను వీరుడు తాగి ఇంటికి రాకుండా అయ్యగారి గొడ్ల సావిట్లోనో వరండాలోనో పడుకోవటం మొదలుపెట్టాడు. నెలలు నిండుతున్న కొద్దీ మంగిలో నిరాశ కూడా పెరిగిపోయింది. ఇరుగు పొరుగుల సాయంతో మంగి పురుడు పోసుకుంది. ఆమెకి కొడుకు పుట్టాడు. మళ్ళీ వీరుడు తను తాగి స్నేహితులకు తాగబోయించి తన సంతోషాన్ని ప్రకటించుకున్నాడు. అంతేగాని మంగి ఎలా ఉంది, ఎలా బ్రతికింది, ఎలా తింది అని క్షణం కూడా ఆలోచించలేదు. పిల్లాన్ని చూసైనా మారతాడనుకున్న మంగి భర్త ప్రవర్తనకి మరింత కృంగిపోయింది. చివరి ప్రయత్నంగా రాయుడి దగ్గరికి వెళ్ళి, బాబు ఆడి కాస్త బుద్ధి చెప్పండి, తాగుడు మరిగి ఇల్లే పట్టించుకోవటం లేదు అంటూ వాపోయింది. అయితే దానికాయన తేలిగ్గా నవ్వేసి, ఈ రోజుల్లో మహామహా వాళ్ళే త్రాగుతున్నారు, వీడంతే అంటూ తేల్చేశాడు. ఓసి పిచ్చిదానా, గొర్రె కసాయివాడి దగ్గరికెళ్ళి మొరపెట్టుకున్నట్టు నువ్వు ఈయన దగ్గరటే చెప్పుకునేది. అయినా నీ మొగుడు ఒక్క తాగుడికే బానిసా.
ఈయన తాగుడి తోడు మెరక వీధులు కూడా సందర్శిస్తాడు. నేనెవరికి చెప్పుకోను అంది కసిగా రాయుడి భార్య. ఉసురుమంటూ వెళ్ళిపోయింది మంగి. ఆ రోజు నుంచి వీరుడి మీద ఆశ వదులుకొని తన కష్టం మీదే ఇల్లు గడుపుకొస్తుంది. ఊళ్ళో 2 పార్టీలుగా చీలిపోయాయి. అమాయకంగా ఉండే పల్లె ప్రజలు మోసాలు నేర్చారు. మాటకి ముందు కోట్లాటలు, తగులు, దొమ్మీలు. కాలగర్భంలో 6 ఏళ్లు గడిచిపోయాయి. వీరుడు ఇంట్లో పైసా ఇవ్వటం లేదు. ఎప్పుడో ఒకప్పుడొచ్చి డబ్బు కోసం మంగిని పీడించుకు తినటం, కాదంటే గొడ్డును బాదినట్టు బాదటం పరిపాటైపోయింది. అయినా మంగి బాధపడేది కాదు. అతను వస్తేనే చాలని ఆరాటపడిపోయేది. ఆశగా ఎదురుచూసేది. భర్త ఒక 10 నిమిషాలున్నా మురిసిపోయేది. 6 ఏళ్ల పోలిగాడి మీదే ప్రాణాలు పెట్టుకుని భర్తలోని మార్పు కోసం పిచ్చి కలలు కంటోంది. ఇప్పుడు పోలిగాడికి 4 రోజుల నుంచి జ్వరం. మంగి రాయుడు గారింటికి భర్త కోసం కబురంపింది. అయినా అతను తొంగి చూడలేదు. అందుకే ఇరుగు పొరుగు వాళ్ళకి కాస్త చూసి పొమ్మని బ్రతిమాలి తప్పనిసరిగా పనిలోకెళ్ళింది. పనులలోకి పోగా మిగిలిన ముసలి ముతక 1-2 సార్లు పోలిగాడిని చూసెళ్లారు. మంగి ఏ ఆశతో జ్వరపిల్లోను ఒంటరిగా వదిలి వెళ్ళిందో ఆ ఆశ నెరవేరనే లేదు. కూలీ డబ్బు చేతికి రానే లేదు. పావలా దొరికినా పావలాకొచ్చిన పాలు మాత్రం అమృతంలా లేవు పోలిగాడికి. సరైన మందు పడక పోలిగాడి జ్వరం తగ్గలేదు. ఇంగ్లీషు మందులు ఇప్పించే శక్తి లేని మంగి ఆచార్యులు గారి మందునే నమ్ముకుంది. జ్వరం తగ్గలేదు. చేతిలో ఎర్రని ఏగాని లేదు. ఏడవడానికి ఆమె దగ్గర కన్నీరు కూడా లేదు. పెద్దగా ఉరిమింది ఆకాశం. ఆలోచనల్లో మునిగిపోయిన మంగి త్రుళ్ళిపడి చూసింది. బయటంతటా కటిక చీకటి. బయట వానహోరు. ఒకసారి కొడుక్కేసి చూసింది. గుడ్డి వెలుతురులో వాడు హాయిగా నిద్రపోతూ కనిపించాడు. ఆకలితోనే నిద్రపోయాడు. భారంగా నిట్టూర్చింది మంగి. మెల్లగా లేచి కుండలోంచి ఓ గ్లాసు నీళ్లు ముంచుకు తాగి పోలిగాడి మంచం పక్కనే ఓ గోనె పరుచుకొని నడుం వాల్చింది. పొయ్యి దగ్గర ఏం లేకపోయినా ఎలుకలు హడావిడి చేస్తున్నాయి. దూరంగా ఓ కుక్క మోర ఎత్తి దయనీయంగా ఏడుస్తోంది. ఆకలి, అంతటా ఆకలి, ప్రతి ప్రాణికి ఆకలి. ఈ ఆకలనేది లేకపోతే ఎంత బావుండు అనుకుంది మంగి, ఎలుకల్ని కుక్కల్ని తలుచుకొని వాటితో తనని కొడుకుని పోల్చుకుంటూ. మళ్ళా తన ఆలోచనకి తనే నవ్వుకుంది. ఆకలే లేకపోతే ఈ జీవకోటికి ఒళ్ళు వంగేదా? ఎక్కడి ప్రాణి అక్కడ సోమరిగా ఉండిపోడు. అందుకే ప్రతి జీవికి ఆకలి ఉంటుంది. అయితే నోరులేని జంతువులు అలా అరుస్తాయి. బుద్ధి తెలియని పసివారు మారం చేసి ఏడుస్తారు. అన్నీ తెలిసిన తనలాంటి వాళ్ళు మనసులోనే ఏడుస్తూ ఇలా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకుంటారు. అంతే తేడా. మళ్ళీ నవ్వుకుంది మంగి. ఆకాశం మరోసారి గర్జించింది. వర్షపు జోరు పెరిగింది. పోలిగాడు గట్టిగా మూలిగాడు. ఆలోచనలో ఉన్న మంగి చటుక్కున లేచి కూర్చుంది. పోలిగాడు మళ్ళీ అదోలా మూలిగాడు. నాన్న భయంగా వాణ్ణి తట్టి పిలిచింది మంగి. వాడు పలకలేదు. పిచ్చి మాటలు మొదలుపెట్టాడు. మంగికి కాళ్ళు చేతులు ఆడలేదు. నాన్న మళ్ళీ అంది ఆదుర్దాగా. వాడు పలకలేదు. మంగి గుండె జల్లుమంది. భయంతో వణికేస్తోంది. క్షణం ఆలోచించి గభాల్న తలుపు కట్టిన తాడు విప్పి తలుపు తీసుకుని రివ్వున వీధిలోకి పరిగెత్తింది. వాన ఈ చెంప ఆ చెంప అన్నట్టు ఎడాపెడా కొడుతోంది. ఆ వానలోనే మంగి కాస్త చేరువుగా ఉన్న ఇంటి తలుపు తట్టింది. కాసేపు తర్వాత ఎవరది కరుగ్గా వినిపించిందో గొంతు. యాదవ్ మామ, నేను మంగిని ఓసారి తలుపుతి వణుకుతున్న స్వరంతో కంగారుగా అంది మంగి. తలుపులు తెరుచుకున్నాయి. ఏటే మంగి, ఇంత వానలో రా రా ఆదుర్దగా ఆహ్వానించాడు యాదయ్య. నీళ్ళోడుతున్న గుడ్డల్ని పిండుకొని చలికి వణికిపోతూ. మామా పోలిగోడు అంది గద్గద స్వరంతో. ఈలోగా ఇంట్లో అంతా లేచారు. ఏటే పోలిగాడికి ఏమైంది? యాదయ్య భార్య రంగి చిమ్ని వత్తి పెంచుతూ అంది. మంగి చెప్పింది. కంగారుగా చూశారా దంపతులు. ఏటి చేద్దాం అన్నాడు యాదయ్య. అతనికి రాత్రి తాగిన సారా నిష ఇంకా పూర్తిగా దిగలేదు. మన డాక్టర్ బాబుకి చూపిద్దాం. ఏ డాక్టర్ బాబుకి? అదే మన సోదరి గోరి మేనల్లుడికి. నేనెళ్ళి 6 కాళ్ళట్టుకు తీసుకొస్తాను. అత్తకు సేపు ఆడి కాడుంటే అంది మంగి. ఇంత సీకట్లోనూ ఇంత వానలోనూనా అన్నాడు యాదయ్య. మరి తప్పదు మావా. పోనీ నువ్వెళ్ళి తీసుకురాకూడదంటయ్యా అంది రంగి భర్త కేసి చూస్తూ.
గతుక్కుమన్న యాదయ్య బుర్రగోక్కున్నాడు. అతనికి నిషా పూర్తిగా తగ్గందే బయటికెళ్ళటం ఏమాత్రం ఇష్టముండదు. వద్దత్త, మావని పడుకొని నేనెళ్ళి ఆడిని తీసుకొస్తాను. నువ్వు మాత్రం ఆడికి కాస్త తోడుండు చాలు బ్రతిమాలుతున్నట్టు అంది మంగి. సరే పద అంది రంగి. యాదయ్య తాటాకు గొడుగు అందించాడు. ఇద్దరు గబగబా మంగి ఇంటికేసి నడిచారు. గుడిసె లోపల అడుగుపెట్టిన ఆడవాళ్ళిద్దరూ అక్కడి దృశ్యం చూసి హడలిపోయారు. పోలిగాడు మంచం మీద నుంచి క్రింద పడిపోయి మెలికలు తిరిగిపోతున్నాడు. గబాల్న వాడిని ఎత్తుకుని భోరుమంది మంగి. ముందు ఆడిని పడుకోయెట్టి నువ్వు లగెత్తి ఆ డాక్టర్ బాబుని తీసుకురా అంది రంగి. మంగి ఏడుస్తూనే వాడిని పడుకోబెట్టింది. నువ్వు బేగిరా, నేను ఇన్ని చూసుకుంటాను, వాడి పక్కలో కూర్చుంటూ అంది రంగి. అత్తా ఏటే, పోనీ ఈయన్నే ఆరింటికి తీసుకెళ్తే? ఇంత వానలోనా? వద్దొద్దు, నువ్వెళ్ళు తొందర పెట్టింది రంగి. మంగి వీధిలోకి పరిగెత్తి ఆ వానలోనే ఆ చీకట్లోనే బాణంలా దూసుకుపోయింది. జోరున వాన కురుస్తుంటే 2 ఊరకుక్కలు, ఒక గేదె దూడ హాస్పిటల్ అనబడే ఆ డాబా వరండాలో తలదాచుకుని చలికి వణికిపోతూ ముడుచుకు పడుకున్నాయి. వైద్య సహాయం ఏమాత్రం లేని ఆ పల్లెలో చౌదరి గారి మేనల్లుడు విశ్వం కొత్తగా బోర్డు కట్టాడు. హాస్పిటల్ కట్టడం పూర్తయ్యే వరకు చౌదరి గారి ఇళ్లలో ఒకటైన ఈ డాబానే హాస్పిటల్గా ఉపయోగిస్తున్నారు. విశ్వం మేనమామ ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రికమెండ్ చేసిన దాసుని కాంపౌండర్గా పెట్టుకున్నాడు. దాసు పెళ్లి కానివాడు. అందుకే డాక్టర్ గారి అనుమతి మీద ఆ డాబాలోనే ఓ గదిలో ఉంటూ ఎమర్జెన్సీ కేసులు చూస్తాడు. అవసరమైతే డాక్టర్ని పిలుచుకొస్తాడు. ఆకాశం పెద్దగా ఉరిమింది. ఒక్కసారి విసురుగా విసిరిన గాలికి కిటికీ తలుపులు టపటపా కొట్టుకున్నాయి. దాసు విసుగ్గా లేచి తలుపులు మూశాడు. గాలి ఉధృతమైంది. అలాంటి సమయంలో దూసుకొచ్చింది మంగి. డాక్టర్ బాబు అంటూ. ఎవరు లోపల నుంచి అన్నాడు దాసు. బాబు, నేను బాబు, మంగిని అంది మంగి. మంగంటే విసుగ్గా అన్నాడతను. అదే ఈరుగోడి పెళ్ళాన్నండి. ఏమిటి? మా పోలిగాడికి ప్రాణం మీదకొచ్చింది బాబు. ఓసారి చూడండి వణుకుతున్న గొంతుతో అంది మంగి. ఇప్పుడా? అవును బాబు, ఆడేటో అయిపోతున్నాడు, త్వరగా రండి బాబు, దాదాపు ఏడుస్తున్నట్టు అంది. డాక్టర్ గారు లేరు తాపీగా అన్నాడు దాసు. మరి నేను కాంపౌండర్నే. మరి డాక్టర్ బాబేరి? ఇప్పుడెందుకుంటారు విసుగ్గా అన్నాడతను. అతనికి ఆ సమయంలో ఆమె రావటం ఏమాత్రం నచ్చలేదు. మరెలా బాబు? పిల్లోడు జ్వరంతో వణికిపోతున్నాడు. మా భయంగుంది దయనీయంగా అంది మంగి. అయితే నన్నేం చేయమంటావు? పోనీ మీరే ఓ పాలొచ్చి చూసెళ్ళండి బాబు. మెల్లగా తలుపులు తీసుకుని బయటకొచ్చాడు దాసు. బాబు, కుర్రోడి పరిస్థితి ఏం బానేదు, తవరు చూసి ఓ మందు బిల్లైతే మాకు కూస్తి ధైర్యంగా ఉంటది అంది మంగి. ఇబ్బందిగా చూశాడు దాసు. లోపల నుంచి గాజులు గలగల్లాడాయి. కంగారుగా చూశాడతను. మంగి కళ్ళల్లో ఆశ్చర్యం. ఇదిగో నా మాట విని వెళ్ళిపో. ఇప్పుడు నేనొచ్చి చూసినా ఆసుపత్రిలో ఒక్క మందు లేదు. ఉదయం పట్నం నుంచి తెప్పిద్దామన్నాడు. కానీ ఇదిగో మంగమ్మ, నీ కొడుకేం పర్వాలేదు. నేను చెప్తున్నానుగా, ఇప్పుడంతా ఫ్లూ జ్వరాలున్నాయి అంతే. రేపో మందు బిల్ల వేస్తే టకీమని తగ్గిపోతుంది. నా మాట విని ఇప్పటికెళ్ళు. పెద్ద వరాలిచ్చే దేవుడిలా పోజు పెట్టి అన్నాడు దాసు. లోపల నుంచి మరోసారి గాజుల గలగలలు వినిపించాయి. పరిస్థితి గ్రహించిన మంగి నిరాశగా వెనుతిరిగింది. ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. పొద్దున్నే వచ్చి తప్పకుండా చూస్తాను, వెనక నుంచి అభయం ఇచ్చాడు దాసు. మంగి క్షణం ఆలోచించి ఏదో నిర్ణయానికొచ్చి రాయుడి గారింటికేసి పరుగు తీసింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వానకి చలికి తలుపు బిగించుకుని మరీ పడుకున్నారు. పాకలో పడుకున్న చిన్న పాలేరు నాగుల్ని తట్టి లేపింది మంగి. వాడు త్రుళ్ళిపడి లేచి ఎదురుగా ఉన్న మంగిని చూసి, ఏటత్తా, ఏటిలా వచ్చావు ఇంత వానలో అన్నాడు. విషయం చెప్పింది మంగి. అయితే ఇప్పుడేటి చేద్దాం అన్నాడు వాడు కంగారు పడిపోతూ. మీ మావని లేపుకురా. మావ లేడత్తా. లేడా? త్రుళ్ళిపడింది మంగి. అవును, దొరగోరు పట్నం పంపాడు. సేలో మందుల కోసం. టౌన్లో సిక్కడిపోయినట్లున్నాడు. కుప్పకూలిపోయింది మంగి. ఇలాంటి సమయంలోనైనా కాస్త భర్త సాయపడతాడేమో అన్న ఆమె ఆశ అడియాసే అయిపోయింది. పోనీ సోదరి గారింటికి వెళ్దాం, వస్తావా అంది తేరుకొని. త్రుళ్ళిపడ్డాడు నాగులు. ఏమిటి, సోదరి గారింటికా? అమ్మ బాబోయ్,
ఏం నీకు తెలవందేముందత్త, ఐగోరికి సౌదరిగోరికి పచ్చగడ్డెత్తే బగ్గుమంటది గదా. ఆయన ఇప్పుడు అక్కడికెందుకు అన్నాడు. డాక్టర్ బాబు గారు పాలి తీసుకెళ్ళి పోలిగోన్ని చూపిద్దామని. నువ్వెంత అమాయకురాలివత్త, నువ్వు రమ్మంటే మాత్రం ఆయనొత్తాడా? ఆయనొత్తే మాత్రం ఆ సోదరి బాబు రానిత్తాడా? చూద్దాంరా నాగులు, మన అదృష్టం బావుంటే ఆయనే వత్తాడు. బాబాబు ఓ పాలెళ్దాంరా బ్రతిమాలింది మంగి. సరే పద అంటూ నిండా దుప్పటి ముసిగెట్టి తాటాకు గొడుగందుకుని బయటికొచ్చాడు నాగులు. ఇద్దరు పాక దగ్గర నుంచి చౌదరి గారింటికేసి నడిచారు. నాగులు కాస్త దూరంగా నిల్చుని, అత్త అదిగో ఆ ఈది మీది గదే డాక్టర్ బాబుది, నువ్వెళ్ళు, నేను ఈ కాడే ఉంటాను అన్నాడు. మంగి మెల్లిగా తడిగుడ్డల్ని పిండుకొని వరండాలోకెళ్ళింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బాబు మెల్లగా పిలిచింది మంగి. ఎవరూ పలకలేదు. ఇక ఆగలేక తలుపులు తడుతూ డాక్టర్ బాబు అంది గట్టిగా. ఎవరు అన్న పిలుపుతో పాటు గదిలో లైటు కూడా వెలిగింది. ఓసారి తలుపు తెరవండి బాబు. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా డాక్టర్ విశ్వం. ఎవరమ్మా అన్నాడు. మంగి అమాంతం అతని కాళ్ల మీద పడిపోయింది. ఏమిటిది అంటూ అతను కంగారుగా వెనక్కు జరిగాడు. బాబు మా పోలిగోడికి అంటూ ఏడుస్తూ అంతా చెప్పింది మంగి. క్షణం ఆలోచనలో పడ్డాడు విశ్వం. బాబు ఆలోచించమాకండి బాబు, నా బాబుని బతికించండి బాబు, దయనీయంగా అంది మంగి. విశ్వం లోపలికెళ్ళి మెడికల్ చెస్ట్, గొడుగు, టార్చ్ తీసుకుని పద అన్నాడు. మంగి మొహం వెలిగిపోయింది. అప్పుడే తన కొడుక్కి జ్వరం తగ్గిపోయినట్లే తృప్తి పడింది. అతని చేతిలోని బ్యాగ్ అందుకొని గబగబా బయటికి నడిచింది. ఆమెను అనుసరించాడు విశ్వం. అప్పుడే తొలికోడి కూసింది. మంగి వెళ్ళి చాలాసేపైనా వచ్చే సూచన లేకపోవటంతో వీధిలోకి ఇంట్లోకి కంగారుగా తిరుగుతోంది రంగి. మంచంలో పోలిగాడు ఎగిరెగిరి పడుతున్నాడు. ఆమెకి దిక్కుతోచలేదు. మళ్ళీ ఓసారి వీధి చివరి వరకు చూసింది. దూరంగా టార్చ్ లైట్ వెలుగు కనిపించింది. ఆపై పరుగులాంటి నడకతో మంగి ఆమెను అనుసరించడానికి నానా అవస్థ పడుతూ వస్తున్న డాక్టరు కనిపించారు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది రంగికి. విసురుగా లోపలికొచ్చి రండి బాబు అంది మంగి. విశ్వం వచ్చి చిరుదీపపు వెలుగులోనే పోలిగాన్ని పరీక్షించాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదని అతడు ఇట్టే గ్రహించేశాడు. ఏం బాబు ఆతృతగా అడిగింది రంగి. పరిస్థితి ఏం బాగాలేదమ్మా, అయినా ఇంతదాకా వచ్చే వరకు ఏం చేస్తున్నారు? పోలిగాడికి ఏదో ఇంజెక్షన్ చేస్తూ అన్నాడు. ఆచార్యులు గారు ఇస్తున్నారు బాబు, నసిగింది రంగి. మంగి కాళ్ళలోంచి వణుకొస్తోంది. బాబుగారు బుడ్డోడికేం పర్నేదిగా దాదాపు ఏడుస్తూ అంది. మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ తర్వాత భగవంతుడి దయ. అతని తండ్రేడి అన్నాడు విశ్వం. ఊళ్ళో నేడు బాబు. సరే ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం రండి, అక్కడైతే కాస్త సెలైన్ అది ఇవ్వవచ్చు అన్నాడు మెడికల్ చెస్ట్ మోస్తూ. మంగి మొహం నల్లబడ్డది. హాస్పిటల్కా అంది భయంగా. ఏం నీకిష్టం లేదా? అది కాదు బాబు, అక్కడ మందులేం లేవన్నారు కాంపౌండర్ గారు మెల్లగా అంది. అయితే అక్కడికి వెళ్ళారా ఇంతకుముందు ఆశ్చర్యంగా అన్నాడు విశ్వం. అవును బాబు, తవరుంటారని ఓసారి తీసుకొచ్చి చూపిద్దామని వెళ్ళాను, కానీ అంతకన్నా చెప్పలేకపోయింది మంగి. పర్వాలేదు, ఉన్న మందులే ఇద్దాం, తీసుకురండి అంటూ చకచక బయటికి నడిచాడు విశ్వం. పోలిగాన్ని భుజాన వేసుకుని గబగబా అతని వెనక నడిచారు ఆడవాళ్ళిద్దరూ. వాన ఉధృతం పెరిగింది. ఉరుములు మెరుపులతో పెద్ద ప్రళయం వచ్చేలాగుంది. పరుగులాంటి నడకతో హాస్పిటల్ చేరుకున్నారు. గేటు తీసుకుని లోపలికెళ్ళాడు విశ్వం. గేటు తీసిన చప్పుడు విన్న దాసుకి ఎక్కడలేని చికాకు వచ్చింది. విసుగ్గా లేచి కిటికీ తలుపు తీసి చూశాడు. గేట్లోంచి వస్తున్న రంగి, మంగి, పోలిగాడు కనిపించారు. ముందుగా లోపలికెళ్ళిన విశ్వం అతనికి కనిపించలేదు. అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. మళ్ళీ ఎందుకొచ్చారు? డాక్టర్ గారు మందులు లేవని చెప్పానా, కొట్టినట్టే అన్నాడు. అదే మన డాక్టర్ బాబు గారు, కంగారుగా ఏదో చెప్పబోయింది మంగి. డాక్టర్ బాబు లేడు, ఏం లేడు, ముందు మీరు పొండి. చచా, ఓ వేళ లేదు పాల లేదు. టక్కున కిటికీ తలుపు వేసి మరీ చిందులు తొక్కాడు దాసు. తలుపు దబదబా బాదాడు విశ్వం. దాసుకు ఆవేశం కట్టలు తెంచుకుంది.
చెప్పేది మీకు కాదు, ఓసారి చెప్తే బుద్ధుండాలి అంటూ విసురుగా తలుపు తీసిన దాసు గుమ్మంలో నిల్చున్న డాక్టర్ని చూసి కొయ్యబారిపోయాడు. బాబు మీరు వాన ఈమె మందులు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నాడు. అయితే విశ్వం ఏమీ మాట్లాడలేదు. మౌనంగా అతన్ని తప్పించుకుని లోపలికెళ్ళి, దాసు త్వరగా సెలైన్ అది రెడీ చేయి, పేషెంట్కి సెలైన్ ఇవ్వాలి అన్నాడు లైట్లన్నీ వేస్తూ. దాసు పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే తేరుకొని గబాల్న ఓ కుర్చీ తెచ్చి బయట వేసి, బాబుగారు మీరు కూర్చోండి, అవన్నీ నేను అరేంజ్ చేస్తాను అన్నాడు కంగారుగా. పర్వాలేదు, నీ పని కాని అన్నాడు తను ముభావంగా. దాసు ప్రవర్తన వింతగా ఉందతనికి. అతనెందుకో నిలువెల్లా వణికిపోతున్నాడని గ్రహించాడు. బాబు మీకెందుకు, మీరుండండి అంటూ గదిలోకి వెళ్ళబోతున్న విశ్వాన్ని ఆపాడు దాసు. అతని కేసి ఓసారి చురుగ్గా చూసి, దాసు చెప్పింది చేయి. మంగమ్మ, బాబుని ఇక్కడ బల్ల మీద పడుకోబెట్టండి అనేసి గదిలోకి నడిచాడు విశ్వం. అంతే, కొయ్యబారిపోయాడు. అక్కడ అస్తవ్యస్తంగా బట్టలు చుట్టుకుని భయంతో వణికిపోతున్న ఆయా రమ. పరిస్థితి పూర్తిగా అర్థమైంది విశ్వానికి. అతనికి దాసు మీద, ఆయా మీద కూడా చెప్పలేని అసహ్యం వేసింది. ఆయన తన భావాన్ని బయటికి కనిపించనీయకుండా గిరుక్కుని తిరిగి హాల్లోకొచ్చి, దాసు ముందా అమ్మాయిని పంపేయి అన్నాడు గంభీరంగా. బాణంలా గదిలోకి దూసుకెళ్లాడు దాసు. మరుక్షణం ఆయా తల వంచుకుని గబగబా వానలో తడుస్తూనే వెళ్ళిపోయింది. ఆపై చకచక పోలిగాడికి ట్రీట్మెంట్ మొదలైంది. 2-3 గంటలు గడిచాక పేషెంట్ మీద కాస్త ఆశ కలిగింది విశ్వానికి. అలా పోలిగాడి శరీరంలోకి సెలైను, మందులు వెళ్తూనే ఉన్నాయి. భల్లున తెల్లారింది. మృత్యువుతో పోరాడి మరీ లాక్కొచ్చాడు విశ్వం పేషెంట్ని. పోలిగాడి మొహంలో జీవకళ వచ్చింది. ఇక పర్వాలేదమ్మా అన్నాడు విశ్వం మంగితో. మంగి కళ్ళల్లో కాంతి వచ్చింది. బాబుగారు అంటూ అతని కాళ్ళ మీద పడిపోయింది. చాచా లేమ్మా, ఇదేమిటి? అలాంటివి అలవాటైనా కాస్త కంగారు పడ్డాడు విశ్వం. మీ రుణం ఎలా తీర్చుకోనయ్యా? గద్గద స్వరంతో అంది మంగి. ఇందులో రుణాలకి ప్రసక్తే లేదు. నేను డాక్టర్ని, పేషెంట్ని చూడటమే నా వృత్తి. సమయానికి మందు పడింది. ఆ దేవుడి దయ వల్ల మీ బిడ్డ బ్రతికాడు అన్నాడు విశ్వం. నిజమే బాబు, ఆ దేవుడి దయే. ఆ దేవుడే తవ రూపంలో వచ్చేసినాడు అంది రంగి కూడా అతనికి నమస్కరిస్తూ. ఇబ్బందిగా కదిలాడు తను. ఇతన్ని పిలవండి అన్నాడు మాట మారుస్తూ. నాన్న పోలి అంది మంగి. పోలిగాడు మెల్లగా కళ్ళు తెరిచి తల్లిని గుర్తించినట్లు సన్నగా నవ్వాడు. మంగి, రంగి తృప్తిగా చూశారు. ఇవాళంతా ఇతన్ని ఇక్కడే ఉంచండి అన్నాడు లేస్తూ విశ్వం. అలాగే బాబు వినయంగా అంది మంగి. దాసు ఏమిటి సార్ అంటూ వచ్చాడు. అతని మాట పేలవంగా ఉంది. ఇతన్ని జాగ్రత్తగా చూస్తుండు. నేనోసారి ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు ఏమీ జరగనట్టే. అలాగే సార్ అన్నాడు దాసు. తనకి డాక్టర్ శాంతం తుఫాను ముందు ప్రశాంతత అనిపించి మరీ భయపెట్టింది. సరే నేను వస్తాను మంగమ్మ అంటూ వెళ్ళిపోయాడు విశ్వం. వాన పూర్తిగా తగ్గిపోయింది. వీధిలో పచార్లు చేస్తున్నాడు చౌదరి. నోట్లో పొగాకు చుట్ట తాలూకు పొగ రైలింజన్ పొగలా గుప్పుమంటూ గాల్లోకి వస్తోంది. ఏమిటి మామయ్య, పొద్దున్నే హోమం మొదలుపెట్టావు? నవ్వుతూ అన్నాడు విశ్వం లోనికొస్తూ. చౌదరి కూడా చిన్నగా నవ్వాడు. అది సరే, అంత వాన్లో ఎక్కడికి వెళ్ళావు? ఎందుకో మెలకు వచ్చి చూస్తే నువ్వు లేవు అన్నాడు. ఎవరో ఓ గూడెపు మనిషి కొడుకు సుస్థిగా ఉండి రమ్మని బ్రతిమాలింది మావయ్య. పాపం చాలా సీరియస్ కేస్, టవల్తో తల తుడుచుకుంటూ అన్నాడు విశ్వం. వెడితే వెళ్ళావు, వానలో ఎందుకు తడిసావు? గొడుగు తీసుకెళ్ళలేదు? ఆదుర్దాగా అడిగాడు చౌదరి. ఆయన ఆదుర్దాకి చిన్నగా నవ్వాడు విశ్వం. తీసుకెళ్లాను మావయ్య, అయినా కాస్త తల తడిసింది. పేషెంట్ హడావిడిలో పట్టించుకోలేదు. ఇప్పుడు ఆరిపోయిందిలే అన్నాడు. ఇంతకీ పేషెంట్ ఎలా ఉన్నాడు? పర్వాలేదు, గండం గడిచినట్టే. పోన్లే, సమయానికి వెళ్ళి ఆదుకున్నావు. ఇలాంటి వాటికేరా భగవంతుడు మెచ్చేది తృప్తిగా అన్నాడాయన. భగవంతుడు మెచ్చడం ఎలా ఉన్నా ముందు మన మనసుకి తృప్తి నవ్వాడు విశ్వం. నిజమే, దానికేం గాని ముందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకురా, కాఫీ తాగుదాం అన్నాడు చౌదరి చుట్టనుసిని చిటికిన వేలుతో విదిలిస్తూ. పంచాయతీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయని పదవి నిలబెట్టుకోవాలంటే కాస్త కష్టమైన ఇలాంటివి కొన్ని చేయక తప్పదని ఆయనకి బాగా తెలుసు. అందుకే మేనల్లుడు చేసిన పనిని మనస్ఫూర్తిగా అభినందించాడు.
నిజానికి చౌదరికి మేనల్లుడంటే చాలా ప్రేమాభిమానాలున్నాయి. అందుకే తన ఒక్కగానొక్క కూతురిని, లక్షల ఆస్తిని అతని చేతిలో పెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. మమత అందాల రాశి. పట్నంలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమెకి బావంటే ప్రాణం. విశ్వానికి కూడా మమతంటే అంతులేని ఆరాధన. అందుకే వాళ్ళిద్దరిని చూసిన వారు, వాళ్ళని గురించి విన్నవాళ్ళు చక్కని జంట అనుకుంటుంటారు. స్నానం చేసి కాఫీ టిఫిన్ తీసుకుని మళ్ళీ మేనమామ దగ్గరకొచ్చాడు విశ్వం. మళ్ళీ వెళ్ళాలా? చిన్నగా నవ్వుతూ అన్నాడు చౌదరి. అవును అన్నట్టు తలూపాడు విశ్వం. సరే వెళ్ళిరా. విశ్వం వీధిలోకి నడిచాడు. తెల్లని బట్టల్లో హుందాగా నడిచిపోతున్న మేనల్లుడికేసి గర్వంగా చూస్తుండిపోయాడు చౌదరి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.